హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఈ రోజు నేను మాట్లాడబోయే రెండు విషయాలు, ఒకటి వయ్యారి భామ మొక్క గురించి, ఇంకొకటి వచ్చేసి మానవ చరిత్రలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా పేరు పొంది నిలిచిపోయిన మహామేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి గురించి మాట్లాడుకుందాం. వయ్యారి భామ మొక్కకి ఐన్స్టీన్ కి సంబంధం ఏంటిదంటే రెండిటికి సంబంధం లేదండి. కానీ ఈ రెండు విషయాల గురించి కూడా ఎంత ఫేక్ ప్రోపగాండా అనేది చేస్తున్నారో ఆ ఫేక్ ప్రోపగాండాన్ని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ వీడియో. నిజాలు మాట్లాడుకుందాం, ప్రూఫ్స్ తో సహా మాట్లాడుకుందామని నేను చాలా సార్లు నుంచి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మతానికి ముడిపెట్టొద్దు. మత పిచ్చిలో బతకొద్దు మనం మత పిచ్చికి ఏంటిదంటే ఆ దేవుళ్ళకే చెడ్డ పేరు వస్తుంది మీలాంటి ఉన్మాదుల వల్ల, దుర్మార్గుల వల్ల. మీకు నిజంగా మీకు నిజంగా జీసస్ అంటే ఇష్టం అంటే పూజించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీకు రాముడు అంటే ఇష్టమా, మీ ఇష్టం. దేవుణ్ణి ఎంతగా ప్రేస్ చేసుకుంటా చేసుకోండి. అలాంటి ఇష్టమా చేసుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఆ పేర్లు చెప్పుకొని ఇలాగా కుళ్ళిపోయిన రాజకీయాలు, కుళ్ళిపోయిన మాటలనేవి చెయ్యొద్దు. ఓకే, ముందుగా వయ్యారి భామ మొక్క గురించి మ్యాటర్ ఏంటిదంటే, మన అక్క ఉంది కదండి, స్వీటీ అక్క. తనకు తాను చాలా తెలివైన దానిలాగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఆవిడ సపోర్టర్స్ కూడా అలాగే ఉన్నారు, మీన్స్ ఫాలోవర్స్ కూడా అలాగే అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటిదంటే పాపం మా అక్క, అది అందరికీ తెలిసిందే కదండి, కొంత పొగిడితే ఏమవుతుందంటే పొంగిపోతారనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే అక్క కొన్ని క్రాస్ చెక్ చేసుకోకుండానే ఇలా క్రాస్ గా పడిపోతుంది అనమాట, అడ్డంగా పడిపోతుంది. ఏంటి? అబద్ధాలు చెప్పి. ఈ ఏదైతే వయ్యారి భామ మొక్క ఉందో దానిని ఒక దేశము, ఏది అమెరికా అనేది కావాలని తెచ్చేసి భారతదేశంలో కలిపేసింది. భారతదేశం మీద, భారతదేశాన్ని నాశనం చేయడానికి, మన పంటలను నాశనం చేయడానికి అని చెప్పేసి ఏదో చెప్తుందండి. ఒకసారి విందాం. ఇది అంత డేంజర్ గా ఇదే అమెరికా, మరి ఏమంటారు? అమెరికా మీద కోపం రాదా? ఇలాంటి దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన పనులు అమెరికా చేయబట్టే అమెరికా మీద నిజమైన భారతీయులకి కోపం వస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళకి కోపం వస్తుంది. ఇలాంటి పనులు చేసుకుంటూ వచ్చింది అమెరికా. ఎందుకంటే భారతదేశంలో పంట దిగుబడి భారీగా ఉండకూడదు, నాణ్యమైన పంట అంటే క్వాలిటీ ఫుడ్ అనేది ఇక్కడ భారతీయులు తినకూడదు, అంటే నాసిరకం ఫుడ్ తినాలి అనే అనే ఒక కుట్ర. దాంతోపాటు ఇంకో భయంకరమైన కుట్ర ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ మొక్కని అక్కడ నుంచి తొలగించాలి అంటే కొన్ని ఎరువులు చల్లాలి. ఆ ఎరువులు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో? అమెరికానే. ఆ ఎరువులని మా దగ్గర నుంచి కొనుక్కోండి, అవి ఏదైతే ఉన్నాయో అవి పోతాయి అని చెప్పి ఆ ఎరువులని మళ్ళీ మనకు అమ్ముతారు కోట్ల రూపాయలకి. ఇప్పటికి కూడా మనం కొనుక్కుంటున్నాం. ఇది మన దౌర్భాగ్యం. ఈ విధంగా ఈ మొక్కల కోసం, ఈ ఎరువుల కోసం ఒక అతి పెద్ద భయంకరమైన మార్కెట్ చేసుకోవడానికి ఒకవైపు డబ్బులు తీసుకుంటుంది, ఇంకొక వైపు ఒక దేశాన్ని నాశనం చేస్తుంది అన్నమాట. ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తుంది కాబట్టి అమెరికా మీద ఎవరికైనా సరే, నిజమైన భారతీయులకి, ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి పీకల దాకా కోపం ఉంటుంది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు మామూలు దుర్మార్గాలు కాదు. సో విన్నారు కదండి, అక్కేమంటుందంటే అమెరికా కావాలని ఈ వయ్యారి భామ మొక్క విత్తనాలని గోధుమల్లో కలిపేసి ఇండియాకి పంపేసింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇంకేంటిదంటే ఈ గోధుమలకి పేరు అక్క PL480 అని పెట్టింది అనమాట. అక్క అది ఆ గోధుమల పేరు కదక్క, ఆ గోధుమల పేరు కాదు. పబ్లిక్ లా 480 అనేది ఒక పథకం. ఆ పథకం ఎవరు పెట్టారంటే అమెరికా. ఎందుకు పెట్టింది అని అంటే, ఇప్పుడు మళ్ళీ పిఎల్ అంటే ఇంకొక పేరు ఏదో పెట్టేసి 480 అంటే ఏదో పేరు పెట్టాక 480 ఏంటంటే నెంబర్ అనమాట. అంటే అవి పథకాలు పెట్టుకుంటూ వస్తారు కదా, దానికి ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. మ్యాటర్ ఏంటిదంటే 1950s లో భారతదేశంలో కరువు ఒక రేంజ్ లో ఉందన్నమాట. ప్రొడ్యూస్ చేయడంలో చాలా కష్టమైపోయింది ఇండియాకు, చాలా కష్టమైపోయింది. ఎట్ ద సేమ్ టైం అమెరికాలో వాళ్ళ ప్రొడ్యూస్ చేసిన గోధుమలు కానీ ఇతర ఆహార ధాన్యాలు ఏంటిదంటే పేరుకుపోతున్నాయి అనమాట వాళ్ళకి. అంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసి దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడేటోళ్ళు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో మన భారతదేశానికి ఆహార ధాన్యాలు కావాలి కాబట్టి వాళ్ళ నుంచి దిగుమతి చేసుకోవడానికి, ఫ్రీగా కాదు, దిగుమతి చేసుకోవడానికి మన ప్రభుత్వము ఆ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం పేరు PL480 పథకం అన్నట్టు, పబ్లిక్ లా 480 పథకం. ఓకే, ఈ పథకంలో మన ఇండియా వాళ్ళు వాళ్ళ నుంచి కొనుక్కున్నారని చెప్పాలి. ఫ్రీగా ఏమి ఇవ్వలేదు వాడు, మనోళ్ళు కూడా ఫ్రీగా తీసుకోలేదు, కొనుక్కున్నారు. మనకి ఇన్ని గోధుమలు కావాలని చెప్పేసి కొనుక్కున్నారు అనమాట. అప్పుడు ఆ గోధుమల్లో కలిసి వచ్చిందే ఈ వయ్యారి బామ్మ సీడ్స్ అనమాట. ఇంకొకటి, కావాలని పెట్టేశారు కదా అని అంటున్నాం అంటే మ్యాటర్ ఏంటిదంటే ఆ కాలంలోని ఈ క్వారంటైన్ మెజర్మెంట్స్ అంటే ఈ కల్తీని గుర్తించడం, లేకపోతే ఈ తీసుకొచ్చిన ఏదైతే ధాన్యం ఉందో దానిని నీకు ఇంకా ఈజీగా ఎలా చెప్పాలంటే తనిఖీలు అన్నట్టు. తనిఖీలు ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చాక్లెట్ వచ్చిందంటే, లేకపోతే ఇంకేదన్నా వచ్చినా దానికి చాలా క్రాస్ చెక్ చేస్తాం కదా, అలాంటి క్రాస్ చెక్ మెజర్మెంట్స్, క్వారంటైన్ మెజర్మెంట్స్ అనేవి ఆ టైంలో అంతగా లేవు ఇండియాలో. ఇది ట్రూ.
ఆ టైంలో లేవు, ఈ టైంలో అని అనట్లేదు నేను. ఆ టైంలో అంతగా లేవు. మోర్ ఓవర్ ఏంటిదంటే అప్పుడు మనకి ఒక కంగారులో ఉన్నాం. ఏ కంగారు? ఫుడ్ కావాలి. ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అమెరికాతో ఈ పిఎల్ 480 పథకం ద్వారా ఈ గోధుమల్ని తెచ్చుకోవడం. ఆ గోధుమల్లో ఈ వయ్యారి బొమ్మ రావడం జరిగింది. ఇది నిజం. నువ్వెంత విషయం కక్కుతున్నావు అంటే, నువ్వు మళ్ళీ ఇప్పుడొచ్చేస్తారు. పిల్ల పిత్రిగాళ్ళన్నట్టు. నువ్వు అమెరికా పో అంటే, అరె! మాట్లాడితే ఈ మతం పేరు చెప్పుకొని బతకొద్దు మీరు. ఓకేనా? మ్యాటర్ ఏంటిదంటే అక్కడ మన ప్రధాని ఉన్నారు. మోదీ గారు ఉన్నారు కదండీ! అమెరికాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? చెప్పండి. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారని మరాయన. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, వేరే దేశం మనకు సాయం చేసింది. ఆ సాయం చేసే ప్రాసెస్‌లోను బై మిస్టేక్ వచ్చింది. ఏదైతే క్వారంటైన్ మెజర్‌మెంట్స్ లేవో, ఆ క్వారంటైన్ మెజర్‌మెంట్స్ లేకపోవడం వల్ల మన వాళ్ళు దాన్ని కనుక్కోలేకపోయారు. స్టాండర్డ్‌గా లేకపోవడం వల్ల కనుక్కోలేకపోయారు. అలా మన దేశానికొచ్చింది అది. అంతేగాని కావాలని పంపించలేదండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మన పిల్లలు పెద్దయిన తర్వాత ఒక బీటెక్ చేసిన తర్వాత గాని, ఎంటెక్ చేసిన తర్వాత గాని ఎక్కడికెళ్తావురంటే వాడు ఫస్ట్ ఏ దేశాన్ని ప్రిఫర్ చేస్తాడండి? నేను ఆ దేశం వెళ్తాను. ఎందుకంటే మన దేశంలో లేవని కాదు. ఇక్కడున్న పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవళ్ళు కానీ మీ వాడెక్కడున్నాడంటే మా వాడు యూఎస్ఏలో ఉన్నాడు. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఇంకొకటేంటిదంటే అక్కడికి వెళ్తే ఇంకా నేను ఇంకా కొంచెం నేర్చుకుంటాను అన్న ఇది స్టాండర్డ్స్ అన్నట్టు. దానికోసమే అమెరికా వెళ్తారు. ఇంకా మన మోదీ గారు కూడా ఏంటిదంటే సత్సంబాలను పెంపొందించుకోవడానికి లేకపోతే మనకున్న టెక్నాలజీని వాళ్ళకివ్వడమో, వాళ్ళ దగ్గరున్న టెక్నాలజీని మనం తీసుకోవడమో ఇట్లాగా ఫ్రెండ్‌షిప్ అనేది సాగుతుందన్నమాట. మరి అలాంటప్పుడు ఇంత విద్వేషం ఎందుకక్క నీకు? చెప్పండి. నేను తిట్టి నాకే కోపమొచ్చి ఇంకా గౌరవంగానే మాట్లాడటం. భయపడి అని మాత్రం అనుకోకు. అర్థమైందా? ఇంకా అడ్డదిడ్డంగా మాట్లాడావనుకో నువ్వు, ఈ గౌరవం కూడా పోతది నీకు. సరేనా? ఓకే. ఎందుకంత విద్వేషం ఎందుకు మనకి? చెప్పు. అది అన్‌ఫార్చునేట్‌లీ వచ్చిందది. దానికే కావాలని చేస్తున్నారని జెప్పేసి ఎందుకు ఫేక్ ప్రొపగండా చేస్తావు? ఆ! ఇంకొకటి ఇక్రిసాట్ గురించి కూడా మాట్లాడావు. దాని గురించి సెపరేట్‌గా చేస్తాను. ఇవి నేను ఆమెను కించపరచడానికి కాదండి. నిజాలేంటో మాట్లాడుకుందాం. అసలు ఇక్రిసాట్ అనేది ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? దానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం ఉందా లేదా? లేకపోతే ఎవడో అమెరికా వాడే కావాలని చెప్పేసి మన పటాన్ చెరువుని ఎంచుకున్నాడని చెప్పేసి ఏదో చెప్పిందనమాట. అదంతా అబద్ధము. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇక మన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారి గురించి కూడా మాట్లాడిందనమాట. మళ్ళీ ఇక్కడ ఆల్బర్టిన్ ఐన్‌స్టీన్ ఒక సైంటిస్ట్. మనం సైన్స్‌నే చూద్దాం. మరి ఆ సైన్స్‌ని నువ్వు మతానికి ఎందుకు కల్పిస్తున్నావు? దీనివల్ల కదా అందరూ మనల్ని తిడుతుంది. దీనివల్ల కదా మత గ్రంథాలను తిడుతుంది. ఇంకా దేవుళ్ళని మనము ఎంత దిగజారిపోయే స్థితికి చేస్తున్నాం మనం. కాదంటావా? ఏమంటున్నావు నువ్వు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏదైతే E=mc² అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంది కదండీ! ఆ ఫార్ములా అన్నిటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటికి ఏంటిదంటే ఒక చిన్న సొల్యూషన్ లాంటిది. ఫార్ములా చిన్నదే. బట్ అది చేసే పని ఇంకేది చేయలేదన్నమాట. అంతే కదా! ప్రపంచాన్నే తన ఆలోచనలతో గడగడలాడించిన మేధావి. ఓకే. మానవ చరిత్రలో అత్యంత తెలివైన వ్యక్తిగా పేరు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. విశ్వము ఎలా పనిచేస్తుందో అని వివరించగలిగేంత గొప్ప జ్ఞాని ఆయన. కాదంటారా? చెప్పండి. ఓకే. కాలాన్ని, కాంతిని ఇంకొకటేంటిదంటే గురుత్వాకర్షణ శక్తిని ఒక మలుపు తిప్పిన గొప్ప సృష్టికర్త అని చెప్పేసి చెప్తాను నేను. ఆయన పేరు కాదు. ఆయనది ఒక పేరు కాదండి. ఒక బ్రాండ్. ఏదైతే మనకి E=mc² ఉందో. ఏదైతే ఈ E=mc² ఉందో దీనిలో ఎనర్జీ ఉంది, మాస్ ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్. అంటే మనము దేని ద్వారా అయితే బతుకుతున్నామో మన బతుకుకి ఏవైతే కారణం అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఈ E=mc² అనే ఒక చిన్న ఫార్ములాలో చెప్పేసారన్నమాట ఈయన. ఓకే. దీనికి అక్కేమంటుందో తెలుసా? ఆ! ఒకసారి వినండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయనే ఈనాటికి కూడా ప్రపంచ మేధావి. ఎనర్జీ ఎయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్, ఇట్ విల్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఈ ఫార్ములా ఆయన ప్రతి సైన్స్ కి చెప్పారు. ఎలా చెప్పారు అంటే ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పిన మాట ఏంటో తెలుసా? భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆయన. భారతదేశంలో ఉన్న ఈస్టర్న్ కంట్రీలో ఉన్న భగవద్గీత సనాతనం ఏదైతే ఉందో ఆ భగవద్గీత నుంచి తీసుకున్నాను అని చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో విన్నారు కదండి. ఇక ఐన్‌స్టీన్ ఏదైతే E=mc² లో ఉన్న ఫార్ములా ఏంటిది? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ ఓన్లీ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ శక్తిని అనేదాన్ని క్రియేట్ చేయలేము. అలాగే నాశనం కూడా చేయలేము. ఈ శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. తెలుగులో ఇంకా ఈజీగా చెప్పడానికన్నమాట. ఓకే. ఇప్పుడు ఈమెమంటుంది? ఆయన ఎవరు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంట డైరెక్ట్‌గా చెప్పారంట. ఏమని? నేను ఈ సూత్రాన్ని కనుక్కోవడానికి ముఖ్య కారణం భగవద్గీత అని. ఎందుకక్క అబద్దాలాడతావు? నీ నోటి అబద్దాలతోటి
కొంతమంది భగవద్గీతను కూడా తిడతారు కదా. చెప్పారా? ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. చూపించు. హిస్టారికల్ గా ఎక్కడుందో చూపించక్క, నేను ఒప్పుకుంటాను. ఎందుకు అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతావు? ఇంకొకటి ఏంటంటే, అబద్ధాలను పక్కన పెడితే ఆ అబద్ధాలని నువ్వు మతానికి అంటగట్టేస్తున్నావు, ఒక ధర్మానికి అంటగట్టేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. అదే చెప్తాను నేను. విషయాన్ని విషయం కింద మాట్లాడుకుందాము. మధ్యలో ఈ మతాన్ని ఎందుకు లాగుతున్నావు నువ్వు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడా? నేను భగవద్గీతను చదివి భగవద్గీతలోని ఏదైతే ఆత్మను సృష్టించలేము, ఆత్మను నాశనం చేయలేను, ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారుతుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్ని తీసుకుని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ సూత్రాన్ని ప్రతిపాదించారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత అడ్డదిడ్డంగా మాట్లాడుతావు నువ్వు? పైగా ఏమంటావు? నీ మాటల కంట చాలా మంది ఉప్పొంగిపోయి నీ మాటలనే పాఠాల కింద, పాఠ్యాంశాల కింద చేయాలని చెప్పేసి నీకు ఫోన్లు చేస్తున్నారా? ఎవడాడు? అడుగు బుర్రలేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు 1వ తరగతి నుంచి చదవాలి. మళ్ళీ వాడు 1వ తరగతి నుంచి చదువుకుంటే ఆ బుర్రలో ఉన్న పుచ్చంతా పోయి కొంచెము మంచి బుర్ర వస్తుంది. ఆడు మారవా నువ్వు? అప్పుడు అమెరికా అన్నావు, మళ్ళీనేమో ఇక్రిసాట్ గురించి మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు ఐన్స్టీనా? భగవద్గీత ఆధారంగా చేసుకుని ఈ ఫార్ములా అనేది కనిపెట్టాడు. ఎందుకు అలా అడ్డదిడ్డంగా మాట్లాడతావు నువ్వు? చెప్పు. ఇంకొకటి, ఐన్స్టీన్ ఎప్పుడన్నా ఇండియా వచ్చాడా? చెప్పు. ఒక్కటి ప్రూఫ్ చూపించు నాకు. ఐన్స్టీన్ ఇండియా రాలేదు, కానీ ఐన్స్టీన్ ఇండియా శాస్త్రవేత్తలతో టచ్ లో ఉన్నారు. ఎవరో తెలుసా? ఐన్స్టీన్ గారు ఎప్పుడు ఇండియా రాలేదండి. ఈవెన్ భగవద్గీత కూడా చదవలేదు. కానీ ఆయన ఇండియన్ శాస్త్రవేత్తలతో అయితే పనిచేశారు. ఆయన ఎవరంటే మన సత్యేంద్రనాథ్ బోస్ గారు అనమాట. ఈ సత్యేంద్రనాథ్ బోస్ గారు ఆయన పరిశోధనలు చేశారు. అవి ఏంటిదంటే క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధనలు అన్నట్టు. ఆ పరిశోధనలన్నీ ఈయన ఎవరైతే మన సత్యేంద్రనాథ్ బోస్ గారు ఉన్నారో ఆయన ఈ ఐన్స్టీన్ కి పంపించారు. పంపించిన తర్వాత దాన్ని చదివి ఆయన ఆశ్చర్యానికి లోనయ్యి అండ్ ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఇంత బాగా ఉంటుందా ఆయన పరిశోధనలు, ఎవరు సత్యేంద్రనాథ్ పరిశోధనలు ఇంత బాగున్నాయని చెప్పేసి అప్పటి ఆయన ఉన్న దేశం జర్మన్ జర్నల్స్ లో దాన్ని పబ్లిష్ చేశారనమాట. పబ్లిష్ చేయడమే కాకుండా వాటిని ప్రపంచానికి పరిచయం చేసి, ఏదైతే మనకి సత్యేంద్రనాథ్ బోస్ గారు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధనలు ఉన్నాయో ఆ దాన్ని తీసుకుని బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనే ఒక సైన్స్ సిద్ధాంతాన్ని పుట్టించారనమాట ఐన్స్టీన్. ఇక్కడ మన వాళ్ళ గొప్పతనం ఉంది, దాన్ని ఒప్పుకుంటాం. కానీ మన వాళ్ళ గొప్పతనాన్ని తక్కువ చేయము, ఎక్కడ తక్కువ చేయము. బట్ నువ్వు మాట్లాడేది అబద్ధం కదా. ఐన్స్టీన్ భగవద్గీత నుంచి తీసుకున్నాడు అనేది ఎంత అబద్ధము? 100% అబద్ధం కదా అది. నువ్వు దీన్ని ఇలా కాకుండా భగవద్గీతకు అనువదించకుండా సత్యేంద్రనాథ్ బోస్ పరిశోధనలు చేశారు, ఆయన పరిశోధనలు చేయడం వల్లే మన బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనే సిద్ధాంతం పుట్టిందని చెప్తే ఎంత బాగుండేది. అది నిజం, ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు. నువ్వు మళ్ళీ ఇక్కడ సైన్స్ ని తీసుకెళ్లి మతానికి ఎందుకు ముడిపెట్టేస్తావు? నీ వీడియోస్ అన్నిట్లో అదే ఉంది. ఈ రీసెంట్ గా ఎందుకు మతంతోనే బతుకుతావు? చెప్పు. ఎందుకలాగా? నేను ఆ ఇక్రిసాట్ గురించి మాట్లాడతాను. అందులో నువ్వు మాట్లాడిన ప్రతి దానికి పిన్ టు పిన్ ప్రూఫ్ చూపిస్తాను నేను. ఇది మాత్రం గ్యారంటీ. పిన్ టు పిన్ ప్రూఫ్ చూపిస్తాను. నోటికి ఏదొస్తే అది వాగేద్దాం అన్నట్టు గట్టిగా నోరుంది కాబట్టి, దేవుడు మనకి మంచి కంఠం ఇచ్చాడు కాబట్టి, మంచి వాగ్ధాటి ఇచ్చాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దాము. పైగా నీ ఫాలోవర్స్ ఎవడైతే నువ్వు మాట్లాడేదానిని పాఠ్యాంశాల కింద పెట్టాలని అంటున్నాడో ఒక పని చేయి. వాళ్ళ గురించి ఎవరైతే నేను పాఠ్యాంశాలుగా వినాలి అని అనుకుంటున్నామని చెప్పేసి అంటున్నావు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ స్టూడియోలోనే కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పాయి. ఇబ్బంది ఏముండదు. ఒకవేళ నీ మాటలే గనక స్టూడెంట్ ఎవడన్నా విన్నాడనుకో, వాడి బుర్ర 2 చక్కలైపోద్ది అనమాట. ఎందుకంటే వాడు చదువుకున్నది ఒక విధంగా ఉంటుంది, నువ్వు చెప్పింది ఒక విధంగా ఉంటుంది. వాడికి అర్థం కాదు ఏది నిజమని అనేది. అలాంటి డైలమాలో పడేకి ఎవరిని ఇలాంటి అడ్డమైన అబద్ధాలు చెప్పి నిజాన్ని మరుగున పడేసేసి, లేకపోతే నీకున్న మత పిచ్చిని బయట పెట్టుకోవడానికి అస్సలు ప్రయత్నించొద్దు. ఇది తప్పు, గుర్తుపెట్టు.